నిన్న ఓ విచిత్రమైన సంఘటన జరిగింది. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు ఆ ట్యాంక్ బండ్ నుంచి పోతూ దిగి బోరున ఏడ్చిండు, చుట్టుముట్టు మీడియా పెట్టుకొని కార్యకర్తలను పెట్టుకొని. ఈ సందర్భంలో మహబూబ్ నగర్ ప్రజలకు మాజీ మంత్రి గౌరవనీయులు శ్రీనివాస్ గౌడ్ గారికి ఒక విషయం చెప్పదలుచుకున్నా. శ్రీనివాస్ గౌడ్ గారు, మీరు ట్యాంక్ బండ్ మీద నిన్న ఏడ్చిన విషయం మేము చూసినాం. మా బాధ ఏంటంటే, మీరు 10 సంవత్సరాలు పరిపాలన చేసిండ్రు, 5 సంవత్సరాలు మంత్రిగా ఉన్నారు. మీ మాటే శాసనము. మీ పరపతి చెల్లినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు, అప్పటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ దగ్గరికి పోయి, మా పిల్లల స్కూల్స్ అధ్వానంగా ఉన్నాయి, మా హాస్టల్స్ తీరు అధ్వానంగా ఉన్నాయి, చదువుకోవడానికి వాళ్లకు ప్రొఫెషనల్ కాలేజీలు లేవు, ఇంజనీరింగ్ కాలేజీలు లేవు, లా కాలేజీలు లేవు, ఒక ప్రతిష్టాత్మకమైన ఇన్స్టిట్యూషన్ మహబూబ్ నగర్కు లేదు, మా పేద బడుగు బలైన వర్గాల బిడ్డలు ఉన్నత చదువులు చదవాలంటే హైదరాబాద్కో దూర ప్రదేశాలకో పోవాలే, వనపర్తికి జేఎన్టీయూ ఇచ్చి మాకు ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి కేసీఆర్ దగ్గర ఏడ్చేది ఉండే. మహబూబ్ నగర్ మొత్తం కూడా ఓల్డ్ పాలమూర్ అంతా డ్రైనేజ్ కంపుతోటి, బస్తీలల్లో ఇబ్బందులతోటి, కొత్తగా ఏర్పాటైన కాలనీల్లో డ్రైనేజ్ వ్యవస్థలు లేక అస్తవ్యస్తంగా మొత్తం అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొలాప్స్ అయితే మహబూబ్ నగర్ గురించి ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి ఏడ్చేది ఉండే. ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు, పాలమూరు ఎంపీగా మిమ్మల్ని గెలిపించినాం కదా, ఎంపీ అయి ముఖ్యమంత్రి అయినరు కదా, మా పాలమూరును అద్భుతంగా తీర్చిదిద్దుతారు కదా, మాటిచ్చిండ్రు కదా, మరి ఎందుకు మా పాలమూరును నిర్లక్ష్యం చేసిండ్రు, మా మహబూబ్ నగర్ పట్టణాన్ని ఎందుకు ఇట్లా అధోగతి పాలు చేసిండ్రు, మాకు నిధులు ఇవ్వలేదు, మీ సిద్దిపేటకు, గజ్వేల్కు, సిరిసిల్లకు ఎందుకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు ఉన్నాయి, ఎందుకు అక్కడ పెద్ద పెద్ద విద్యా సంస్థలు, యూనివర్సిటీలు వచ్చినాయి, మా పిల్లలు ఏం పాపం చేసిర్రు అని చెప్పి మా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల కోసం ఇక్కడ బస్తీలలో కంపు మధ్యల మురికి కూపాలలో ఉంటున్న మా మహబూబ్ నగర్ బిడ్డల కోసం నువ్వు ఏడ్చేది ఉండే. వాటర్ సప్లై మేము తెచ్చినాం, రోజు తాగుతుండే అన్నారు, పచ్చి అబద్ధం. ఈ రోజు మహబూబ్ నగర్ పట్టణానికి వలసలు వెళ్ళిపోతా ఉన్నారు నీళ్లు లేక అన్న పరిస్థితిలో రామన్పాడును తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. అలాగే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సరిపోతలేదు అని చెప్పి ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కోయిల్ సాగర్ నుంచి 80 కోట్ల రూపాయలతోటి పైప్ లైన్ వేసి ప్రజల దాహార్తిని తీర్చిన వ్యక్తులం మేము. ఆ తర్వాత 2014 నుంచి 2023 దాకా మిషన్ భగీరథ పేరు మీద మీరు అక్కడక్కడ కొన్ని ట్యాంకులు కట్టి 4-5 రోజులకు ఒకసారి నీళ్ళు ఇచ్చి, అది కూడా ఫిల్టర్ లేకుండా మురికి నీళ్ళు ఇస్తూ ఉంటే ఇప్పటికి కూడా వాటర్ ఫిల్టర్స్ తోటి నీళ్లు తాగుతున్నారు. అదే పరిస్థితి మిగతా ప్రాంతాల్లో ఉందా? లేదు. పెద్ద పెద్ద రిజర్వాయర్లు కట్టి సిద్దిపేటకు 24 అవర్స్ డ్రింకింగ్ వాటర్ ఎప్పుడో కేసీఆర్ తెచ్చిండు. మరి ఎందుకు మాకు స్వచ్ఛమైన రోజు వచ్చే మంచినీళ్ళు మా పిల్లలకు ఎందుకు ఇవ్వవు, మా మహబూబ్ పట్టణానికి ఎందుకు ఇవ్వని చెప్పి కేసీఆర్ దగ్గర నువ్వు ఎందుకు ఏడవలేదు శ్రీనివాస్ గౌడ్ గారు? అలాగే మెయిన్ రోడ్డు ఒక్కటి సోకు చేసిండ్రు, వాళ్ళ వీడియోలలో అవే చూపిస్తున్నారు. ఒక చెయ్యి ఉంది, ఒక గ్లోబ్ ఉంది, ఒక నీళ్లు దుంకేది ఉంది. మరి మా బస్తీల సంగతి ఏంది, మా కాలనీల సంగతి ఏంది, ఆ కాలనీలలో సీసీ రోడ్ల సంగతి ఏంది, డ్రైన్ల సంగతి ఏంది? ఎప్పుడైనా డబ్బులు కేటాయించి ఆ సీసీ రోడ్లు, డ్రైన్లు అధ్వానంగా ఉన్న వ్యవస్థను మంచి చేసే ప్రయత్నం ఏ రోజైనా చేసిండ్రా? మరి ఎందుకు మాకు కాలనీలలో సీసీ రోడ్లు కావాలి? నీకు 29,000 ఓట్ల మెజారిటీ ఎంపీగా ఇస్తే నువ్వు గెలిచినావు. మహబూబ్ నగర్ పట్టణ ప్రజలు పెట్టిన రాజకీయ భిక్షతోటే నువ్వు ఎంపీ అయినావు, ముఖ్యమంత్రి అయినావు. కేసీఆర్ ఖచ్చితంగా మా కాలనీలను, బస్తీలను డెవలప్ చేయాలి అని చెప్పి మా కాలనీ వాసుల, బస్తీ వాసుల తరఫున ఎందుకు నువ్వు ఏడవలేదు ఆ 10 సంవత్సరాలు అని చెప్పి మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్న శ్రీనివాస్ గౌడ్ గారు.